డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ కు మళ్లీ గండం ముంచుకొస్తుంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం జలమయమైంది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీలో గంట గంటకు వరద పెరుగుతుండగా ఎగువన ఉన్న హిమాయత్ సాగర్ గేట్లను మళ్లీ ఎత్తారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్ లోకి భారీగా వరద వస్తుంది. దీంతో 4 హైదరాబాద్ కు మళ్లీ గండం ముంచుకొస్తుంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం జలమయమైంది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీలో గంట గంటకు వరద పెరుగుతుండగా ఎగువన ఉన్న హిమాయత్ సాగర్ గేట్లను మళ్లీ ఎత్తారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్ లోకి భారీగా వరద వస్తుంది. దీంతో డ్యాం 4 గేట్లను ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. సాయంత్రానికి మరిన్ని గేట్లు ఎత్తనున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ ప్రమాదకరంగా మారింది. వరద పెరిగే అవకాశం ఉండడంతో మూసీ తీరంలో అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. హైదరాబాద్ కు మరొకసారి భారీ వర్ష సూచన ఉంది. సో నిన్న ఈ రోజు వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో హైదరాబాద్ నగరంలో మరొకసారి ఎక్కడ చూసినా వరద. ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు వర్షం కురిసింది. మళ్ళీ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచే మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా దఫల వారీగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంది. అది కూడా మినిమం 5 సెంటీమీటర్ల వర్షం, 3, 4, 5 సెంటీమీటర్ల వర్షంతో పడుతుంది. సో రోడ్ అంతా చిత్తడి, కొన్ని చోట్ల కాలనీలకు కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి రోడ్లపై వరద నిలిచిపోయే పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ రోజు మరి రేపు కూడా అత్యంత భారీ వర్షాలు ఉన్నాయని చెప్తా ఉంది. సో ఇప్పటికే అక్కడ ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి పాటుగా రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ లో కూడా వర్షాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సో ఇప్పటికే ఈ యొక్క వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కి సంబంధించిన జంట జలాశయాలు అయినటువంటి ఉస్మాన్ సాగర్ కావచ్చు, అదేవిధంగా హిమాయత్ సాగర్ లో నిండుకుండం తలపిస్తున్నాయి. ఈ సీజన్ లో మొత్తం కూడా గతంలో ఎప్పుడు లేనట్టుగా చాలా, అంటే ప్రతి వారంలో ఒకసారి ఈ యొక్క కనీసం వారం 10 రోజులకు సగటున ఈ యొక్క గేట్లు తెరిచే పరిస్థితి ఏర్పడుతోంది. సో తాజాగా మరొకసారి నిన్న మొన్న కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా దాదాపుగా జంట జలాశయాల నుంచి కూడా 11,000 క్యూసెక్ల నీరును కిందికి విడుదల చేయడం జరిగింది. సో దీంతో మూసీ నదికి వరద పోటెత్తోంది, ప్రమాదకర స్థాయికి మారింది. ఎందుకంటే దిగువ ప్రాంతం అంతా మూసీ ప్రవాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు వరద ముంపు గురే అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి తోడు అదనంగా ఈ రోజు రాత్రి మళ్ళీ రేపు వరకు కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలకు సూచిస్తుంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి వర్షాలు పడితే ఏందనేది కూడా కొంత నగరవాసులను టెన్షన్ పెడుతూ ఉంది. సో ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలు గతంలో ఏ సీజన్ లో కూడా ఇట్లా కంటిన్యూస్ గా ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షాలు నమోదైన పరిస్థితి లేదు. అందులోనూ మినిమం గా 9-10 సెంటీమీటర్లు దాటి కొన్ని సందర్భాల్లో అత్యధికంగా భారీ వర్షపాతం 22-23 సెంటీమీటర్లు కూడా నగరంలో నమోదైన పరిస్థితి కనబడుతున్నాయి. సో ఈ రాబోయే 2 రోజులు కూడా అలాంటి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే అల్పపీడన ప్రభావంతో కూడా ఈ వర్షాలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే నగరవాసులకు వాతావరణ శాఖ, అదేవిధంగా ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఎందుకంటే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం ఒకవైపు అయితే వర్షాలు కూడా కంటిన్యూస్ గా ఉంటాయి ఈ రోజు రేపు కూడా. సో ప్రజలు కూడా దానికి తగ్గట్టుగానే తన ప్రణాళికలు ప్లాన్ చేసుకోండి, తొందరపడి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బంది పడవద్దనే ఒక ఉద్దేశంతో వాతావరణ శాఖ క్లియర్ కట్ గా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. సో ఇప్పుడు మొత్తానికైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఈ యొక్క వరద ప్రవాహం అంతా కూడా గేట్లతో 11,000 క్యూసెక్లు ఇదంతా దివకు పోతుండటంతో మూసీకి కొంత ప్రమాదకరంగా మారింది. సో మూసీ లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార బృందం కావచ్చు, ప్రభుత్వం కూడా వెంటనే వాటిని స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ హైలైట్ చేసింది. సో పరిస్థితులు చేజారిపోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వారుగా సొంతగానే కొంత ఏదైతే
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు కూడా ప్రవాహం పెరిగితే మాత్రం వెంటనే అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధికార బృందం కూడా ఎప్పటికప్పుడు వరదకు సంబంధించిన ప్రవాహాన్ని అబ్జర్వ్ చేస్తూనే దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తుందని చెప్పవచ్చు అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.